K+ News Network presents. పూతూ మంత్రంగా వక్ఫ్ చట్టం సవరణలపై ప్రజాభిప్రాయ సేకరణ. ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు కేసీ బాదుల్లా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులను, లక్షలాది ఎకరాల భూములను ముస్లింలకు సంబంధం లేకుండా చేసే సవరణలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయ సేకరణను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నదని ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు కేసీ బాదుల్లా ఆరోపించారు. శనివారం స్థానిక హోచిమిన్ భవన్ యందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడుతూ, వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే మోడీ ప్రభుత్వం సవరణల పేరిట కలెక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేటట్లుగా సవరణలు తీసుకురావడం బాధాకరంగా ఉందన్నారు. ముస్లింలకు సంబంధించిన స్కూళ్లు, ఇతర విద్యాలయాలు, ధార్మిక సంస్థల ఆస్తులు మైనార్టీలకు సంబంధం లేకుండా 44 సవరణలు తీసుకురావడం ద్వారా రాజ్యాంగం మైనార్టీలకు కల్పించిన రాయితీలకు, మౌలిక అంశాలకు భిన్నమైనవిగా ఆర్టికల్ 26A, ఆర్టికల్ 30లలో కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 28న ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ హైదరాబాద్లో అభిప్రాయ సేకరణలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్, వక్ఫ్ బోర్డులో దీర్ఘకాలికంగా పనిచేసిన షఫీకుజహాన్ తదితర మత పెద్దలు మాట్లాడుతుండగానే సమయం అయిపోయిందంటూ అసహనాన్ని ప్రదర్శిస్తూ బలవంతంగా ఆపేశారని, దీనిని బట్టి బీజేపీ ప్రభుత్వం అనుకున్నదే తడువుగా అమలు పరిచేటట్లుగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలోనే ఈ సవరణ బిల్లును ఆమోదించేలా ఒకే నెలలో 3 సార్లు జేఏసీ సమావేశం నిర్వహించడం బీజేపీ ముందస్తు ప్రణాళికతో ముందుకు పోవచ్చున్నదని, రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారని, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ సంబంధించిన ఎంపీలు భిన్న అభిప్రాయాలతో ఉన్నారని, టీడీపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా వ్యతిరేకంగా పార్లమెంట్లో నిలబడితే వక్ఫ్ సవరణలు తీసుకురావడం బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ముస్లిం మైనార్టీలపైన ప్రేమ ఉంటే గతంలో పార్లమెంటరీ కమిటీ వేసిన రంగనాథ్ సచారా కమిటీ రిపోర్టులో పార్లమెంట్లో ఎందుకు ఆమోదం పలకరని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో ఇన్సాఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ గౌస్, నాయకులు, రియాజ్లు పాల్గొన్నారు.